నమస్కారం అండి. చరిత్రలో ఈరోజు ఛానల్‌కు స్వాగతం. భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక ముఖ్యమైన అధ్యాయం ముగిసిన రోజు 1977వ సంవత్సరం ఫిబ్రవరి 11వ తేదీ. ఈ రోజున భారతదేశానికి 5వ రాష్ట్రపతిగా సేవలందించిన ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ అకాల మరణం చెందారు. ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ గారు న్యాయవాదిగా, రాజకీయ నాయకుడిగా తన ప్రతిభను చాటుకున్నారు. స్వాతంత్ర్యానంతర భారత రాజకీయాల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆయన కేంద్ర ప్రభుత్వంలో వివిధ శాఖల మంత్రిగా సేవలందించారు. ప్రజాసేవ, పాలనా అనుభవంతో దేశ నాయకుల విశ్వాసాన్ని పొందారు. 1974వ సంవత్సరంలో ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ భారతదేశ 5వ రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రపతిగా ఆయన పదవీకాలం భారత రాజకీయాల్లో సున్నితమైన కీలక దశగా నిలిచింది. 1977వ సంవత్సరంలో పదవిలోనే ఉన్న సమయంలో ఆయన ఆకస్మికంగా మరణించారు. ఈ సంఘటన దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. భారత చరిత్రలో పదవిలో ఉండగానే మరణించిన మొదటి రాష్ట్రపతిగా ఆయన గుర్తింపు పొందారు. ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ జీవితం భారత ప్రజాస్వామ్యానికి ఒక ప్రత్యేక అధ్యాయం. ఆయన సేవలు, పదవీకాలం ఇప్పటికీ చరిత్రలో చిరస్మరణీయంగానే ఉన్నాయి. ఒక రాష్ట్రపతి ఒక కాలగత అధ్యాయం, దేశ చరిత్రలో ఒక ముద్ర. ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ 1905-1977 మధ్య కాలం భారత రాజకీయ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయిన పేరు. మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా ఛానల్ యొక్క నోటిఫికేషన్ మీ వరకు చేరాలంటే కింద కనిపిస్తున్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.